దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవితకు బిగ్ రిలీఫ్ లభించింది. కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 23 మందికి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చీట్ ఇచ్చింది. కోర్టు తీర్పుపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ స్పందించిన తీరుపై కవిత ఫైర్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలను కుదిపేసింది. ఢిల్లీలో నూతన మద్యం పాలసీ వెనుక ముడుపులు ముట్టాయని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఏసీబీ, ఈడీ కేసులు నమోదవడంతో పాటు జైలుకు సైతం వెళ్లారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించకపోవడంతో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సిసోడియా, కవితతో సహా 23 మందిని డిశ్చార్జ్ చేస్తూ తీర్పును వెల్లడించారు. ఈ కేసు తీర్పును స్వాగతిస్తూ కేటీఆర్ పోస్ట్ చేశారు. కవితకు క్లీన్ చిట్ ఇస్తూ వచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. మద్యం కుంభకోణం పేరుతో బీజేపీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని, తెలంగాణలో బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీసిందన్నారు. మద్యం కుంభకోణం ఆరోపణలే ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని కూల్చాయి. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైందని, ఇవాళ కవితకు అనుకూలంగా వచ్చిన తీర్పుతో న్యాయం జరిగిందని బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన ప్రతి కేసు రాజకీయ కక్షలో భాగమే అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ రావడంపై కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వైఫల్యానికి నేనా కారణం, మీ అహంకారమే మీ పతనానికి నాంది. లిక్కర్ స్కామ్ వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందని కారు కూతలు కూస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నదానికి కేటీఆర్ స్టేట్మెంట్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పార్టీ కోసమే కదా తాను జైలుకు పోయిందన్నారు. రాజకీయాలు చేయాలంటే ధైర్యం ఉండాలి, నేను ధైర్యంగా వచ్చానంటూ కేటీఆర్ ట్వీట్ కి డైరెక్ట్ గా విమర్శలకు దిగారు కవిత. కేటీఆర్ అన్నగారి ట్వీట్ ని నేను చూడడం జరిగింది. అందులో వారు మరి ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇంకొక పక్క మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం, ఈ అంశాలు కదా ఆనాడు చర్చలో ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు. ఢిల్లీ మద్యం కేసులో తన తప్పు తేలకుండానే వ్యక్తిత్వ హరణం చేశారని, తనపై పెట్టిన కేసుల వల్ల బీఆర్ఎస్ ఓడలేదని, బీఆర్ఎస్ ఓటమికి కారణాలు చాలా ఉన్నాయన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోవటం, అభ్యర్థులను మార్చకుండా దోపిడీదారులకే మళ్లీ టిక్కెట్లు ఇవ్వటం, అన్నింటికంటే ముఖ్యంగా మీ అహంకార ధోరణే పార్టీ ఓటమికి కారణమంటూ ఘాటుగా స్పందించారు కవిత.